తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం ఇంతకు ముందు కూడా రకరకాల స్క్రీన్ ప్లే టిప్స్ మనం నేర్చుకున్నాం. ఎన్ని రకాల ఫార్మాట్స్ నేర్చుకున్నప్పటికీ కూడా ఎన్ని రకాల టిప్స్ గురించినటువంటి వీడియోలు చూసినా లేకపోతే బుక్స్ చదివినా మనకి స్క్రీన్ ప్లే ఎట్లా రాస్తారు, అసలు ఎట్లా బిగిన్ చేయాలి, ఏం చేస్తే మనం సింపుల్గా స్క్రిప్టులు రాయగలుగుతాం, లేదా ఒక కథలు రాయగలుగుతాం, లేదా ఫిలిం స్క్రిప్ట్స్ రాయగలుగుతాం అనే విషయం మనకి అవగాహన అవటం కొంచెం కష్టంతో కూడుకున్న కార్యక్రమమే. రెండోది ఏంటంటే ఈ స్క్రీన్ ప్లే చెప్పే విధానం కానీ లేకపోతే క్లాసెస్ కానీ చాలా విషయాలు, అంటే సినిమాల గురించి, కథల గురించి, జీవితంలో జరిగిన విషయాల గురించి ఇలా రకరకాల విషయాలు చెప్తూ కోర్ కాన్సెప్ట్లోకి వెళ్ళటం అనేది కొంచెం బోరింగ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. అంటే అన్లెస్ దానికి ఒక ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పీపుల్ అయితే చూస్తారు తప్పితే మామూలుగా సాధారణమైన ప్రేక్షకులకి ఇవంతా కూడా ఒక సోది మ్యాటర్ లాగా పాయింట్లోకి రా అని అనిపించినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అందరికీ వచ్చేటువంటి కామన్ డౌట్ ఏంటంటే అసలు ఏం చేయాలి రాయటానికి, మొట్టమొదటి నేను ఎట్లా ప్రారంభించాలి, హౌ టు స్టార్ట్ మై స్క్రిప్ట్, అసలు ఏం చేస్తే నేను పేపర్ మీద స్క్రిప్ట్ పెట్టగలుగుతాను అనేటువంటి ఒక డౌట్ చాలామందికి వస్తుంది. ఎన్ని వీడియోల్లో ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా ఇది కామన్గా వచ్చేటటువంటి ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఇవాళ సింపుల్గా ఒక 2-3 పాయింట్స్, అంటే 2-3 టిప్స్ లాగా చెప్తాను. అవి కనుక మీరు ఫాలో అయినట్టయితే స్క్రిప్ట్ మీరు రాయటానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను మొదటే చెప్తున్నాను, మీరు కేవలం వినటమే కాదు, విన్నదాన్ని అప్లై చేయాలి. అప్లై చేసి మీరు కూడా పూనుకోవాలి. మంచో చెడో ధైర్యం చేసి ముందు పేపర్ మీద పెట్టడం నేర్చుకోవాలి. అప్పుడే మనం కొద్దిగా గొప్ప రాయగలుగుతాం. అసలు మీ మైండ్లో ఏముందో తెలిస్తే కదా తర్వాత దాన్ని మంచిగా ఉందో లేదో, చెడ్డగా ఉందో లేదో దాన్ని ఎట్లా సరిచేయాలో తెలుసుకునేది. దాని నుంచి బయటికే రాకపోతే మైండ్లోనే రకరకాలుగా అనుకుంటూ కూర్చుంటే ఎప్పటికవుతుంది అది? అనుకోవటం దగ్గరే ఉంటాం. మన మైండ్లో ఏముందో ప్రజలకు తెలియాలి కదా. తెలియాలంటే ఏం చేయాలి? అదే పదండి తెలుసుకుందాం. కథ రాయటంలో మొట్టమొదట చేయాల్సినటువంటి పని, చాలా ఫస్ట్ పని, ఇవి కొన్నాళ్ళు చేసిన తర్వాత ఏదైనా రాయడానికి ప్రయత్నించండి. ఎందుకు చెప్తున్నానంటే మీ మైండ్లో ఏవైతే విషయాలు ఉన్నాయో ఆ మైండ్ ఆ విషయాలన్నింటినీ కూడా ఎమాల్గమేట్ చేసి అంతా కూడా కలిపి అట్లా మిక్సర్ చేసి ఇంకో కొత్త విషయాన్ని అందిస్తుంది. మీకు అర్థం కావటం కోసం మీ మదర్ వంటింట్లో వండేటటువంటి ఒక వంటను నేను చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను. మీ ఇంట్లో రకరకాల కూరగాయలు తెస్తారు వారంలో. సరేలే, ఆ వారంలో తెచ్చినటువంటి కూరగాయలు రోజుకు ఒక కూరగాయ వండేసింది. మీ మదర్ ఏం చేసిందంటే అక్కడ ఒకరోజు మీ ఫాదర్ కూరగాయలు తీసుకురాలేదు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది తెలుసా? ఆమె మిగిలిపోయిన కూరగాయలు, అంటే 1-2 అట్లా కలిపిపోయి ఆ మిగిలిపోయిన కూరగాయలన్నింటినీ కూడా కలిపి ఒక కొత్త వంటకం తయారు చేస్తుంది. అలాగే కూరగాయలు అన్నీ ఉన్నా కూడా ఒక్కొక్కసారి 2 మిక్సర్ ఆఫ్ కూరగాయలు తయారు చేస్తుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా తయారు చేస్తుంది. ఒక వంట ఒక రకంగా చేస్తే అదే వంటను మరో రకంగా చేయడానికి చేస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వంట నేర్చుకోమని కాదు. స్క్రిప్ట్ రైటింగ్ కూడా ఒక రకంగా వండటం లాంటిదే. స్క్రిప్ట్ వండుతున్నాను సార్ అంటుంటారు సరదాగా, ఇది కూడా అలాంటిదే. సో ఏదైనా లోపల మెటీరియల్ కనుక ఉంటే, అంటే కూరగాయలు లాంటివి ఏమన్నా ఉంటే కూర అనేది వండుతుంది ఆవిడ. అసలు కూరగాయలే లేవనుకోండి, ఏం వండుతుందండి? అన్నం వండి కూర్చుంటుంది. ఏం వండలేదంటే ఏం కూరలు లేవురా, ఎట్లా వండాలో తెలియదు అంటూ ఉంటుంది. సో ఈ కూరగాయలు అనే మాటే లోపల ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కానీ, పాయింట్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, క్యారెక్టర్స్ కానీ, రకరకాల విషయాలు కానీ, లేదా సబ్జెక్ట్ రాద్దాం అనేటువంటి మోటివేషన్ ఇచ్చేటువంటి పాయింట్స్ కానీ, ఇవన్నీ కూడా కూరగాయల కిందే వస్తాయి. కూరగాయల ఎగ్జాంపుల్ చెప్పానంటే అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే లోపల మీ మైండ్లో రకరకాల క్యారెక్టర్లు, రకరకాల సన్నివేశాలు, రకరకాల అంశాలు, రకరకాల సామాజిక మాధ్యమాల్లో వచ్చినటువంటి పాయింట్స్ కానీ, సమాజంలో జరుగుతున్న మార్పులు కానీ, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి విషయాలు కానీ, మీ మనసులో ఏవైతే ఉంటాయో, మీ మైండ్లో నిక్షిప్తంగా ఏవి ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తయారు చేసి ఏదో ఒక సందర్భంలో మీకు ఇన్స్పైర్ దీని మీద ఒక కథ రాద్దాం అనేటువంటి ఇన్స్పిరేషన్ కలుగుతుంది. అలా కలగాలంటే మొట్టమొదట చదవటం నేర్చుకోవాలి. చదవాలి, ఎక్స్టెన్సివ్గా చదవాలి. ఈ చదవటం ఏదో మొక్కుబడిగా చదవకూడదు. మనం తెలుసుకోవడం కోసం చదువుతున్నాం అనే విషయం తెలుసుకుని చదవాలి. మామూలుగా కథలు కానీ, నావెల్స్ కానీ చదవమని మనం చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు మరొక పాయింట్ చెప్తున్నాను. అసలు ఫిలిం స్క్రీన్ ప్లే స్క్రిప్ట్స్ అని ఉంటాయి. గూగుల్లో చాలా దొరుకుతాయి. మీరు వెతికితే తెలుగులో, ఇంగ్లీష్లో, రకరకాల భాషల్లో దొరుకుతాయి.
మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోండి. కొన్ని సైట్స్లోనే డౌన్లోడ్ చేసుకోండి. కొన్ని బుక్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి మార్కెట్లో. అవి తీసుకొచ్చి మొట్టమొదట ఫిలిం స్క్రిప్ట్స్ చదవటం నేర్చుకోండి. రీడింగ్ ఏ స్క్రిప్ట్, అసలు స్క్రిప్ట్ ఎలా రాస్తున్నారు, ఒక్కొక్క సన్నివేశం, ప్రారంభ సన్నివేశం ఆ దర్శకుడు ఎట్లా రాశాడు, ఆ స్క్రీన్ ప్లే ఎట్లా రాశాడు, ఎలా నెరేషన్ వస్తుంది, అది సినిమా స్క్రీన్ ప్లే ఎలా మారుతుంది. ఫస్ట్ ఈ అబ్జర్వేషను, ఈ కాన్సన్ట్రేషన్ అనేది మొట్టమొదటి మీకు ఉండాలి. కథలు, నవళ్ళు చదవటంతో పాటుగా, సినిమాలు చూడటంతో పాటుగా ఫిలిం స్క్రిప్ట్స్ రీడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి. అప్పుడే మనం నేర్చుకున్న ఫార్మేట్లో ఆ స్క్రిప్ట్ ఉందా లేదా అనే విషయం మనకు అవగాహన అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మనం చదివేవన్నీ కూడా మైండ్ రికార్డ్ చేస్తుంది. అది చేయడానికి అవకాశం లేకుండా, కాన్సన్ట్రేషన్ లేకుండా అలాగా పైపైన చదివితే ఈ విషయాలు పట్టుపడవు. మన కోసం రోజుకు కొద్దిగా రోజుకు 10 పేజీలు, రోజుకు ఒక 10 పేజెస్, 20 పేజెస్ అట్లాగా మనసు గుర్తుపెట్టుకునేట్టు అంటే చదవంగానే మళ్ళీ ఒక్కసారి మననం చేసుకోండి. ఏం చదివాను నేను, దీనిలో ఏం చెప్పాడు, ఏ సీన్స్ ఉన్నాయి, ఈ సీన్స్ ఎలా డైరెక్టర్ తీశాడు, ఇలా కనుక మీరు చదువుకున్నట్టయితే ఆ స్క్రిప్ట్ అనేది మనకి గుర్తుంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రీడ్ ద స్క్రిప్ట్. రకరకాల స్క్రిప్ట్స్ అన్నీ కూడా బాగా చదవండి. కథలు, నావెల్స్తో పాటుగా ఫిలిం స్క్రిప్ట్స్ కూడా చదవటం నేర్చుకోండి. ఇది మొట్టమొదటి స్టెప్. ఒక విషయం మీద రెగ్యులర్గా వర్క్ చేసినట్టయితే చేయగా అది మనకి పట్టుబడుతుంది. అంతెందుకు, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు దాదాపుగా 2-3 నెలలు నేను ప్రాక్టీస్ చేశానంటే మీరు ఆశ్చర్యపోతారు. గంటల తరబడి నేను లెక్చర్లు ఇచ్చేటటువంటి నేను, అంటే క్లాసుల్లో 3 గంటలు, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, ఒకసారి 4 అవర్స్ కూడా కంటిన్యూస్గా చిన్న గ్యాప్స్తో ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఒక అరగంట మాట్లాడటానికి గజగజ వణికానంటే మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఎందుకుని? ప్రాక్టీస్ లేక. అంటే ఈ మాధ్యమంలో, అంటే ఒక కెమెరా పెట్టుకుని ఆ కెమెరాతో మాట్లాడుతున్నట్టు, అంటే మీతో మాట్లాడుతున్నట్టు అనే విషయం అనేది నాకు ప్రాక్టీస్ లేకపోవటం అనేది నేను గమనించినటువంటి అంశం. ఏ వర్క్లోనేనంతే. ఆ వర్క్ మనకు పట్టుబడాలంటే రెగ్యులర్గా చేయాలి. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? రైటింగ్ ఏ స్క్రిప్ట్. అంటే స్క్రిప్ట్ రాయటం ప్రతిరోజు రాయాలి. నాకేం రాయటం రాదు కదండి. ఈ పాయింట్ నాకు కూడా జ్ఞాపకం ఉంది. మీకేమి రాదు, కానీ మీరు చదివిన విషయం ఉంటుంది కదా, ఆ చదివిన విషయాన్ని మర్చిపోకుండా రాయటం గుర్తుపెట్టుకోండి. అంటే రైటింగ్ ప్రాక్టీస్ అనేది రెగ్యులర్గా ఉండాలి. ప్రతిరోజు రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను కూడా చిన్న వీడియోలు చెప్పటం, చూసుకొని చెప్పింది బాగుందా లేదా అనుకోవటం, లేదా పాయింట్స్ మర్చిపోతే చిన్న పాయింట్స్ రాసుకోవటం, తర్వాత ఆ పాయింట్స్ మీద నేను అవగాహన బాగా పెంచుకుని మైండ్లోకి అంతా వచ్చిన తర్వాత రాయటం. ఇప్పుడు కూడా అంతే. మీకు చెప్తున్న ఈ వీడియో కూడా నాకు మొదటి నుంచి కూడా ఒకటి అలవాటు. ఎలా ఉందంటే, సబ్జెక్ట్ అంతా చదువుకుని మైండ్లో పెట్టుకుని మనసంతా ఒక ఫీలింగ్ వచ్చిన తర్వాత దాన్ని చెప్పటం ప్రారంభిస్తాను. అలాగే మీరు కూడా చదివిన అంశాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుని ఆ గుర్తున్న అంశాలను వరుసగా రాయటం అనేది ప్రాక్టీస్ పెట్టండి. అంటే మనం చదివిన, మనకు తెలిసిన అంశాలని వరుసగా రాసుకోవటం, లేదా వివరించి రాసుకోవటం. మొట్టమొదటి వరుసగా రాసుకోవటం చేసి తర్వాత వాటి గురించి మీ దృష్టికోణంలో వివరాలు ఇవ్వటం, వివరంగా రాయటం అనేది ప్రాక్టీస్ చేయాలి. దీన్ని గుర్తుపెట్టుకోండి. అసలు నాకేం ప్రాక్టీస్ రాదు అని అంటే ఒక మొండి ప్రాక్టీస్ కూడా చెప్తాను. ఏదో ఒక బుక్ తీసుకోండి, స్టోరీ బుక్, లేదా ఆదివారాలు వచ్చే న్యూస్ బుక్స్ ఉంటాయి చూసారా, న్యూస్ పేపర్లు వచ్చి, ఆ పుస్తకమైనా తీసుకుని ఒక కథ పెట్టుకుని ఆ కథను చూసి రాయటం అన్న ప్రారంభించండి. నేను ఎందుకంటున్నానంటే, ఒక విషయాన్ని చూసి గుర్తుపెట్టుకుని పేపర్ మీద చేతితో పెన్నుతో రాయటం అనే విషయం అనేది మీ హ్యాండ్కి, మైండ్కి అలవాటు అవ్వాలి. అప్పుడే మీరు ఏదైనా రాయగలుగుతారు. లేకపోతే మీవన్నీ కూడా చెప్పేవి పోస్కోలు మాటలు అవుతాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రైటింగ్ రెగ్యులర్లీ, ప్రతిరోజు మీకు తెలిసిన, మీరు అనుకున్న అంశాన్ని పేపర్ మీద పెట్టడం అనేది రెండో అంశం. గుర్తుపెట్టుకోండి. మీరు రాసే ప్రతి అంశం కూడా అద్భుతంగా ఉండాలని లేదు, అసహ్యంగా ఉందని మీరు చేయను అక్కర్లేదు. ముందు రాయటం ప్రారంభించండి. అది రెండో స్టెప్. రాసిన అంశం అనేది కరెక్ట్ ఫార్మాట్లో ఉందా లేదా. ఫార్మాట్ అంటే పెద్దగా స్ట్రక్చర్లో అది ఇన్ని రకాల ఆలోచించక్కర్లేదు. మీరు రాసిన అంశం అనేది దానికి ఒక బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉందా, లేదా ఒక క్యారెక్టర్, ఒక పాయింట్ రాసుకున్నారు. ఏదో మీరు ఒక సామాజిక అంశం చూశారు, ఒక భార్య భర్త కొట్టుకున్నారు, విడిపోయారనే విషయం మీరు ఒక సమాజంలో గుర్తించారు. వాళ్ళ లైఫ్ను గుర్తుపెట్టుకుని మీరు ఏదో క్యారెక్టర్గా రాశారు కదా. ఆ క్యారెక్టర్ ఎట్లా రాద్దాం,
ఇంత స్క్రీన్ ప్లే ఎట్లా రాద్దాం ఎన్ని ఆలోచించండి. మీకు తెలిసిన అంశం ఏంటి? వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, గొడవలు వచ్చినాయి, విడిపోయారు. మీరు రాసిన అంశానికి ఒక బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉందా? దానిలో ఏ క్యారెక్టర్ గురించి రాద్దాం అనుకుంటున్నాను అంటే, ఆ విడిపోయిన భార్యాభర్తల్లో అబ్బాయి గురించి పాయింట్ ఆఫ్ వ్యూ రాస్తున్నారా, లేదా అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ రాస్తున్నారా? ఇది కనుక గుర్తిస్తే చాలు. చూడండి, మీ కథలో ఒక మెయిన్ క్యారెక్టర్ మీరు గుర్తించారు, రాసిన అంశంలో బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉంది. చాలు. ఈ మాత్రం స్ట్రక్చర్ ఉంటే తర్వాత రాసేవన్నీ అద్భుతంగా ఉంటాయి. ఈ మాత్రం కూడా ఉండకుండానే సినిమాలు క్రియేట్ చేస్తున్నారంటే మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. కాబట్టి రాసిన ప్రతి పేజీకి ఇట్లా ఉందా అనుకోకండి. చాలా బిగినింగ్ స్టేజ్లో ప్రతిదీ మీరు అనాలిసిస్ చేసుకుని తప్పు రైట్ ఇట్లా అయిపోయింది, ఇంతకన్నా చాలా బాగా రాస్తారు. అందరూ బిగినింగ్ స్టేజ్లో తప్పుటడుగులు చేసిన వాళ్ళే తప్పులు చేయకుండా రైట్ రాకుండా అందరూ సూపర్ రైటర్స్ ఫస్ట్ రోజున అయిపోతారా? కారు కదా. ఈ రాసింది తప్పు రైట్ ఎట్లా తెలుస్తుంది? రాసింది బాగుందో లేదో ఎలా తెలుస్తుంది? సో ఫస్ట్ రాయటం మొదలెట్టాము, దాని తప్పు రైట్ తెలుసుకోవాలి, దాని ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలి. ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే మళ్ళీ నా దగ్గరికి ఫోన్ చేసి సార్ నేను కథ రాశారండి అని రాక్కర్లేదు. మీకెవరో ఒక ఫ్రెండ్ లేకపోతే ఎవరు తెలిసిన వాళ్ళు ఇంట్లోనో, ఎవరూ లేకపోతే మీ మదరు, మీకు మ్యారేజ్ అయితే మీ వైఫ్, లేకపోతే మీ ఇద్దరు బ్రదర్స్ అయితే మీ బ్రదర్, లేదా ఒక ఫ్రెండ్, అతనికి మీరు రాసిన అంశాన్ని అరే నేను చిన్న అంశం రాశాను ఎట్లా ఉందో నువ్వు చెప్పు అంతే. ఆ అంశాన్ని గురించి ఇది నన్ను విమర్శించాడు, ఏముండ్రా తొక్కలో ఎట్లాంటి కథలు రాస్తావా, ఇలాంటి రాసి ఎప్పుడు కావాలా రైటరు, ఏం కథలు చిచ్చి ఏం మాట్లాడతారా, ఇంతకాలం రాసింది ఇదేనా, ఇలా రకరకాల విమర్శలు చేస్తారు. వాటిని ఏమీ మనసులో పెట్టుకోకండి. వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్లో మీకు పనికొచ్చిన అంశాన్ని నోట్ చేసుకుని ఏదైనా పనికొచ్చే అంశం అంటే సబ్జెక్టు బాగా ఏదైనా అతను చెప్పాడా లేదా గుర్తుపెట్టుకుని దాన్ని కరెక్ట్ చేసుకుని మళ్ళీ రాయడానికి ప్రయత్నించండి. ఇలా ఎన్నిసార్లు చేయాలి? అది కరెక్ట్గా అనిపించే వరకు. ఎప్పటిదాకా ఒక ప్రొఫెషనల్కి కథ వినిపించి అది బాగుందయ్యా, చాలా బాగుంది, దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది అని అనిపించినప్పుడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పై 3 అంశాలు కనుక చేసినట్టయితే అంటే ఒక స్క్రిప్ట్, ప్రొఫెషనల్ స్క్రిప్ట్ చదివారు, రెగ్యులర్గా రాస్తున్నారు, రాసింది ఫార్మాట్లో ఉందో లేదో చెక్ చేసుకుంటున్నారు, ఫీడ్బ్యాక్ చేసుకుని మళ్ళీ రీరైట్ చేస్తున్నారు. రీరైటింగ్ యువర్ స్క్రిప్ట్స్, మీరు రాసిన అంశాలని మార్చుకుంటున్నారు. అప్పటికి ఒక స్క్రిప్ట్ తయారవుతుంది. ఇది బేసిక్గా అందరూ కూడా చేయవలసినటువంటి పాయింట్ ఇది. ఈ పాయింట్స్ చేయకుండా లేదా ఈ యాక్టివిటీస్ చేయకుండా చేద్దామనుకుని వాయిదా వేయటం అనేది మనకున్నటువంటి లోపల బద్ధకానికి కానీ లేదా ఒక రకమైన డౌట్ కానీ లేదా ఒక రకమైన భయానికి చిహ్నం అని గుర్తుపెట్టుకోండి. ఈ మూడింటిని మనం గనక ఓవర్కమ్ చేసినప్పుడే మనం స్క్రిప్ట్ రైటింగ్లో ముందుకెళ్తాము, స్క్రిప్ట్ రైటింగ్ని పట్టుబడుతుంది. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత మీరు ఒక్క విషయం మీతో మనవి చేసి ఈ ఎపిసోడ్ నేను ముగిస్తాను. గుర్తుపెట్టుకోండి, ప్రతి అంశం కూడా ప్రాథమిక దశలో చాలా చిన్నగా ఉంటుంది, అద్భుతంగా ఏమి ఉండదు. ప్రతి ఐడియా కూడా చాలా ప్రిమిటివ్ స్టేజ్లో దానికి ఏమీ ఉండదు. పెద్ద మహావృక్షం, మరివృక్షం ఉంటుంది, దాని విత్తనం కూడా ఇంతే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. దాన్ని మనం భూమిలో పాతిపెట్టి నీళ్లు పోసి దాన్ని మొక్కగా వచ్చిన తర్వాత మరొక జంతువులు తినకుండా ప్రొటెక్ట్ చేసి అలా ఆకులేసి పైకొచ్చి కంచె వేసి దాన్ని నెమ్మదిగా వేసి అలా 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 పైకి వెళ్తే కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత అది ఒక పెద్ద వృక్షంగా మారి దానిలోంచి పువ్వులు వచ్చి ఆ పువ్వుల్లోంచి కాయలు వస్తాయి. ఆ కాయ ఏం జరుగుతుందో కూడా అది పండు అవుతుంది. ఆ పండు మనం కోసుకు తింటాం. ఇంత టైం పడుతుందండి. ఒక చిన్న విత్తనం మొక్కగా మారటానికి ఎంత టైం పట్టిందో ఒక కామన్ మ్యాన్ లేదా ఒక మామూలు వ్యక్తి ఒక స్క్రీన్ ప్లే రైటర్గానో ఒక డైరెక్టర్గానో మారటానికి ఒక మినిమం టైం అనేది పడుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. మొక్క మీరు నీళ్లు పోస్తుంటే రెగ్యులర్గా ఎదుగుతూనే ఉంటుంది, ఏదో ప్రాక్టీస్ దానిలో చేసుకుని ఉంటుంది. అదే మనం చేయవలసింది కూడా, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన 3 ప్రిన్సిపల్స్ రెగ్యులర్గా చదువుతుండాలి, స్క్రిప్ట్స్ చదువుతుండాలి, ఏదో ఒక విషయాన్ని రాస్తూ ఉండాలి. రాసిన దాని గురించి తెలిసిన వాళ్ళకి చెప్పు, లేకపోతే మనం మననం చేసుకుంటూనో ఫీడ్బ్యాక్ తీసుకుంటూ మళ్ళీ కరెక్ట్ చేసుకుంటూ రీరైట్ చేసుకుంటూ ఉండాలి. ప్రాథమికంగా చిన్న చిన్న ఫిలిం స్క్రిప్ట్స్ ఎవరన్నా రాయమంటే మీ పక్కన ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఏదైనా చిన్న షార్ట్ ఫిలిం స్క్రిప్ట్లు రాసి పెట్టండి, చిన్న చిన్న డైలాగులు రాసి పెట్టండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. దాంతో నెమ్మదిగా ఈ విద్య అనేది పట్టుబడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇట్ టేక్స్ టైం. ఇవాళ మొదలెడితే రేపటికో నెక్స్ట్ మంత్కో 3 నెలల్లోనో 6 నెలల్లో అయిపోయే కార్యక్రమం కాదు ఇది. ఇది మన కోసం మనం డెవలప్ చేసుకునేటువంటి ఒక స్కిల్. ఇది ఎంత టైం అయినా పట్టవచ్చు. అదృష్టం ఉంటే నెలలోనే రావచ్చు, లేదా నెక్స్ట్ డేనే మీరు మంచి స్క్రిప్ట్ రాయొచ్చు.
ఎవరు చెప్పగలరు ఎవరిలో ఏ డైరెక్టర్ ఉన్నారో ఏ రైటర్ ఉన్నారో. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.